నిన్న క్షీరాబ్దాస్ అయింది కదా, ఆ క్షీరాబ్దాస్ తీర్థోదశి అని కూడా అంటారు. అప్పుడే క్షీరసాగరం మొదలైంది అని చెప్పి అని పురాణాల గురించి చెప్తున్నాయి. ఆ క్షీరసాగరం మొదలైనప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. హాలాహలం ఉద్భవించేసరికి దాన్ని ఎవరు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. ఎందున్నాడు విష్ణుమూర్తి పూర్వరూపంలో ఉండి ఆయన చూస్తున్నాడు. ఎవ్వరూ కూడా దాన్ని నిర్వహించలేకపోయారు. సకల శక్తుల్ని ప్రసాదించినటువంటి ఈశ్వరుడు, అమ్మవారు తన యొక్క సకల శక్తుల్ని కూడా ఈశ్వరుడికే ప్రసాదించేస్తారు. ఆవిడ సృజించుకుంది అనమాట, ఈశ్వరుడు సృజించింది. వెంటనే అమ్మవారు ఒక్కసారి ఈశ్వరుడికే చూస్తుంటారు, ఇది నీ పయ్యా పనయ్యా అని చెప్పి. అంతే హాలాహలం అంత పెద్ద విషయాన్ని కూడా ఈశ్వరుడు అలా చేత్తో ఒకసారిగా పట్టుకుని నేరేడు పండు మిగిలినట్టుగా మింగేశాడు. అందుకని ఆయన పేరు ఏంటి, నీలకంఠుడు. అంటే వెంటనే గొంతులోంచి కూడా వెళ్ళిపోకుండా ఆ కంఠం దగ్గర ఆపి ఉంచుకున్నాడు అనమాట. వెంటనే అమ్మవారు అనుకుంది, ఎంతైనా సరే ఆది పరాశక్తి అయినటువంటిదైనా ఉమామహేశ్వరి అయినప్పటికీ కూడా ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి కృతజ్ఞకుండ స్వభూత దేవకారి సముద్యత, ఆవిడ మించినటువంటి పరదైవత ఇంకొకరు లేరు కదా. ఆవిడ వల్లనే ఈ సృజన అంతా కూడా జరుగుతోంది, ఈ సృష్టి అంతా కూడా జరుగుతోంది, ఈ స్థితి కార్యాలన్నీ జరుగుతున్నాయి, ఈ లయ కార్యాలన్నీ కూడా జరుగుతుంది. అటువంటి అమ్మవారే అయ్యో నేను మా స్వామిని మింగేమన్నా అని చెప్పి భయపడి మొక్కుకుందట. ఆవిడ విష్ణువుకు మొక్కుకుందనమాట. ఏమని, నా భర్తని కనుక కాపాడితే కనుక నేను నిప్పుల్లోంచి వస్తాను, నిప్పుల చిచ్చుల్లోంచి నేను నా పరివారంతో అంటే నా కుటుంబంతో సరిగ్గా నేను నడిచి వస్తానయ్యా అని మొక్కుకుందనమాట. అలా మొక్కుకున్న వెంటనే ఇచ్ఛాశక్తి అయినటువంటి సరస్వతి మాత కృతజ్ఞత చెల్లించింది కాబట్టి వెంటనే నాకు ఆలోచన రప్పించావమ్మా, నువ్వు వెంటనే విష్ణువుని కోరుకోవాలనేటటువంటి ఆలోచన నాకు రప్పించావు, కృతజ్ఞురాలని చెప్పిందట పార్వతీమాత. అందుకని ఇక్కడ స్వామివారికి మొక్కు చెల్లించుకుంటున్నానని చెప్పి అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా నడుస్తూ వెళ్తూ ఉండగా, తన పరివారంతో వెళ్తూ ఉండగా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అమ్మవారికి చెప్పారు కదా, ఏనోపాయన విష్ణునామ సహస్రకం పక్షతే పండితే నిత్యం శ్రోతమిచ్చామని ప్రభు. రోజు ఇన్ని నామాలు చదవలేనయ్యా, విష్ణుమూర్తి గారి గురించి ఏదైనా మంచి నామాలు గురించి చెప్పు, నేను నెమరేసుకుంటూ ఉంటాను, నేను చదువుకుంటూ ఉంటానంటే ఏది అక్కర్లేదు. ఏం చెప్పాడు, ఈశ్వరవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుణ్యం రామనామ రామి. ఏది అక్కర్లేదు పార్వతి, నువ్వు శ్రీరామ 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 అనుకుంటూ ఉండు.